కుంభమేళా గురించి మన హిందువుల్లోనే కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళే కొంతమంది జ్యోతిష్యం చెప్పేటటువంటి ఒక ఆయన ఈ విధంగా మాట్లాడడం విని చాలా బాధ కలిగిందండి. ఆయన ఏం మాట్లాడారో మీరు వినండి. చాలా మంది విన్నారు ఇప్పటికే, ఇప్పుడు మరొకసారి విందాం. మహాకుంభమేళాలో వచ్చేటటువంటి అదే నదిలో మొత్తం వస్తాడు, అదే నదిలో రిటర్న్ వెళ్తాడు, అదే నది నీళ్ళతో ముడి కడుకుంటాడు, అదే నదిలో అంటారు. ఏమిటిది? ఇది కామన్, ఇదేం పెద్ద కొత్త కాదు, ఇది అందరికీ తెలుసు. అంతే. కానీ తొందర కానీ ఎవరు వచ్చాడు నేను నన్ను అంతే. ఇది సహజం, ఎక్కడైనా అంతే. ఎంతమంది చెప్తారు నేను ఉత్తమ నదిలో ఇవాళ చెప్తాడు? చెప్పాడు. ఎక్కడో నది మధ్యలో ఉంటాడు, వాడికి వస్తుంది ఆ బాబు ఎప్పుడో వస్తాడని మరి ఉడుదాగా వచ్చి పోతాడా? పోదు, అక్కడే కలుస్తాడు. విన్నారు కదండి. ఈ విధంగా కుంభమేళా స్నానం కోసం అని వెళ్ళినటువంటి కోట్లాది మంది నదిలో మూత్ర విసర్జన చేస్తారు, మల విసర్జన చేస్తారు అని అంటే కనుక ఆ మాట హాస్యాస్పదం అవుతుందండి. ఎవ్వరూ చేయరండి అలాగా. కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా కుంభమేళా స్నానానికి వస్తూ ఉన్నారు అని అంటే కనుక పవిత్రమైన భావనతో వస్తూ ఉన్నారు. ఆ సంగమ ప్రదేశం ఏదైతే ఉందో త్రివేణి సంగమం పవిత్రమైనటువంటి జలాలు ఉన్నట్లుగా మనమంతా నమ్ముతాం. అలాంటి చోటకు మనం వెళ్ళి ఎవరైనా నీటిలో మలమూత్ర విసర్జన చేస్తారా అండి? ఎంత అజ్ఞానం అండి. వేదంలోనే సాక్షాత్తుగా నాప్సు మూత్ర పురీషం కుర్యాతని యజుర్వేదంలో ఉంటుందండి. నీటి యందు మలమూత్రాదులు విసర్జించకూడదు అని. మనం వేల సంవత్సరాలుగా హిందువులు ఆచరిస్తూ ఉన్నదే. ఆ విధంగా ఎవ్వరూ కూడా చేయరు, తెలుసు. నది అనంటే కనుక దైవస్వరూపం. చెరువు, కోనేరు, సముద్రం, అలాగే వాగు, వంక, ఏరు, బావి, ఎందులోనూ కూడా మలమూత్ర విసర్జనలు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు చేయరు. అస్సలు సనాతన ధర్మాన్ని ఆచరించని అజ్ఞానులు చేస్తారు. కానీ కుంభమేళా స్నానానికని వెళ్ళేది కోట్లాది మంది సనాతన ధర్మాన్ని ఆచరించేవారే కదండి. వాళ్ళంతా అలా చేస్తారా? నాగరికులు ఎవరు కూడా ఈ పని చేయరు. ఎక్కడో అతి తక్కువ మంది అజ్ఞానంతో ఆ పని చేస్తారు. కానీ కోట్లాది మంది చేస్తారు, లక్షలాది మంది ఈ విధంగా చేస్తారు అని చెప్పడం చాలా తప్పు అవుతుందండి. మన ఇంట్లో మనకు శౌచాలయాల్లో నీళ్లను ఇచ్చేటటువంటి నీళ్ల ట్యాంకులు ఉంటాయి. నీళ్ల ట్యాంకులోకి వెళ్ళి ఎవరైనా మలమూత్ర విసర్జనలు చేస్తారా అండి? అలాగే ఇంటి బయట ఉన్నటువంటి బావిలో చేస్తారా? ఎవరూ చేయరు. అదే విధంగా నదుల్లో కూడా మన వాళ్ళు ఎవరు హిందువులు చేయరండి. ఈ విధంగా తెలిసి తెలియకుండా మాట్లాడడం అనేది సరి అయినటువంటిది కాదు. మన సంస్కృతి మనకు చాలా నేర్పింది. ప్రపంచంలో ఏ మతమో నేర్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడాను మన హిందూ ధర్మం నేర్పింది, మనం ఆచరిస్తూ ఉన్నాం. ఇకపోతే అక్కడి అడ్మినిస్ట్రేషన్ గురించి ఆయన మాట్లాడారు. వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఏర్పాట్లు ఒక్కసారి అక్కడికి వెళ్ళి కళ్ళతో చూస్తే అర్థమవుతుందండి. కోట్లాది మంది వచ్చేటటువంటి ప్రదేశం, వందలాది మంది స్టాఫ్తో చేయరండి, లక్షలాది మంది ఉంటారు అక్కడ. ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులైనా, పోలీసులైనా, ఎవరైనా కూడా అద్భుతమైన ఏర్పాట్లతో నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవిద్దాం, వెళ్ళే వాళ్ళను కూడా మనం గౌరవిద్దాం, నిరుత్సాహపరచవద్దు, ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా మాట్లాడదాం.